ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. అండి, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభమును తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం లేవగానే దేవుని మాటలు వింటూ ఎంతో ధైర్యాన్ని పొందుకుంటున్నాం. ఎన్నో విషయాల్లో ప్రభు కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంతో సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని దేవుడు మన జీవితంలో కలగచేస్తున్నారు కదండి. అందుకే ప్రతి ఉదయం లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 119వ కీర్తనలో 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆమె అద్భుతకరమైన మాటలు కదండి. నిజమే, దేవుని వాక్యము మరి మన పాదములకు దీపముగా ఉంటది. ఆమె దేవుని వాక్యము మనల్ని అద్భుతకరంగా వెలుగులోనికి నడిపిస్తుందండి. దేవుని మాటలు నిజంగా మన జీవితాలలో ఉన్నతమైన కార్యాన్ని తీసుకొని వస్తుంది. దేవుని వాక్యము ద్వారా మనము జీవించబడతాం. మన జీవితం కొన్ని పరిస్థితుల వల్ల మరి పాడైపోవడం చూస్తూ ఉంటాం. కుటుంబాల్లో సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక, మరి చాలా మంది కుటుంబాలు కుప్పకూలిపోవడం మనం తరచుగా చూస్తూ ఉంటాం కదా. ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుని వాక్యము లేని కుటుంబాలుగా ఉన్నాయి కాబట్టి. దేవుని లేని కుటుంబాలు, దేవుని మాటల చేత నింపబడని కుటుంబాలు ఎప్పటికి కూడా చెదిరిపోయిన కుటుంబాలే. అందుకనే మన జీవితాలు బాగుపడాలంటే మనుషుల మాటలు కాదు, దేవుని మాటల చేత మనం నడిపించబడాలి. దేవుని మాటల ద్వారా నిజంగా మనం ఎంతో ధైర్యాన్ని పొందుకుంటామండి, బలాన్ని పొందుకుంటాం. చెదిరిపోయిన గుండెను బాగు చేస్తుంది దేవుని మాటలు. వాక్యము ఎప్పుడైతే మనం ధ్యానించడం మొదలు పెడతామో, ఇదిగో చెదిరిపోయిన జీవితము కట్టబడుతూ ఉంది, బాగుపడుతూ ఉంది. మన జీవితాలు ఉన్నతంగా నడిపించబడతాయి. అందుకని ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉండాలి, దేవుని మాటలు వినేవారిగా ఉండాలి. దేవుని మాటలు పట్టుకుంటే చరిత్రనే దేవుడు మారుస్తారండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో చూడండి, దేవుని వాక్యము చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి నడిపిస్తుంది, ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో జీవితం అంతా అయిపోయినట్లుగా ఉందా, జీవితం అంతా చీకటిగా ఉందా, సమాధానం లేని జీవితాలుగా, ఏదో అన్నీ ఉన్నా కోల్పోయినట్లుగా ఉన్నాయా? యేసయ్య లేని జీవితాలు అలాగే ఉంటాయండి. అందుకే దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగుతాం. దేవుని మాటలు నిన్ను అద్భుతంగా నడిపిస్తాయి. మరి ఏదైతే నువ్వు కోల్పోయావో, సమాధానాన్ని, సంతోషాన్ని, కోల్పోయినవన్నిటిని కూడా దేవుని మాటలు నిన్ను మరి నీ జీవితంలో అన్నీ ఇచ్చి నిన్ను అద్భుతకరంగా నడిపిస్తాయి. మరి చెప్పాలంటే ప్రాముఖ్యంగా దేవుని మాటల ద్వారా మరి ఏదైతే, ఏ విషయంలో అయితే, ఏ దాంట్లో అయితే మనం బలహీనంగా ఉన్నామో, ఏ విషయంలో అయితే మరి మన ఆత్మీయ జీవితం సరిగ్గా లేదో, దేవుని మాటలు ప్రతిదాన్ని సరిచేస్తూ మంచి మార్గంలో నడిపిస్తాయి, మంచి త్రోవలు నడిపిస్తాయి అండి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని మాటలు విందామండి. దేవుని మాటలు వినని వారిగా చాలాసార్లు మనం ఉంటూ ఉంటాం. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా ఇది నాకు కాదులే అని అనుకుంటూ ఉంటాం. దేవుడు ఏదైతే చేయొద్దంటున్నారో వాటినే చేస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నాం, దేవుణ్ణి ఆయాసపరుస్తూ ఉన్నాం. అలాంటి వారిగా ఉండద్దండి. దేవుడు మనం వెలుగులో నడిపించబడాలని, చీకటిని వదిలి మన జీవితాలు అద్భుతకరంగా వెలుగులో నడిపించబడాలని ఆయన ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. నీకు ఒకవేళ జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుని దగ్గర అడుగు. ప్రియ సహోదర, సహోదరి, నీ కుటుంబ జీవితంలో లేదా నీ పిల్లల జీవితంలో ఒకవేళ వారి దారి తప్పిపోతుంటే వారి కొరకు మరి వాక్యానుసారమైన మాటలతో వారిని పెంచినప్పుడు, వారిని నడిపించినప్పుడు వారి మార్గాలన్నీ కూడా దేవుడు సరళము చేసే దేవుడై ఉన్నారు. వాక్యాన్ని ఎత్తిపట్టి పిల్లల కొరకు ప్రార్థన చేయండి, కుటుంబాల కొరకు ప్రార్థించండి. అద్భుతమైన రీతిలో ప్రభువే
ప్రభువే నడిపిస్తారు. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల సమయంలో దేవా ప్రతి విషయంలో నీ వాక్యముతో మేము నడుచుకోవాలి, వాక్యానుసారమైన జీవితాలతో మేము ముందుకు సాగాలి. తప్పిపోయిన మా జీవితాలు, చెదిరిపోయిన మా జీవితాలను బాగు చేయ, చక్కగా నడిపించమని అడిగినప్పుడు మన చెడ్డ మార్గాలన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించి మంచి మార్గంలో నడిపిస్తారు. మరి ఆలస్యం చేయకుండా ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతామా? ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో అయా మీ మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం. నీ వాక్యము మా పాదములకు దీపముగా ఉన్నది. అయా మా జీవితంలో ఏది మంచో ఏది చెడో మేము ఎలా ముందుకు వెళ్ళాలో అయ్యా నీ మాటలు చక్కనైన రీతిలో మాకు బోధిస్తున్నాయి. అయ్యా నీ మాటల ద్వారానే అయ్యా ఎందుకంటే మేము జీవించబడుతూ ఉన్నాం. ప్రతి విషయంలో మీ మాటలు వింటూ మా జీవితాలను మార్చుకునే వారిగా మీ ముందుము కాక, చెడ్డవారిగా కాదయ్యా, చెడు మార్గంలో నడిచేవారిగా కాదు, నీ మాటలు పట్టుకొని మా బ్రతుకులు మార్చుకుంటూ మంచి మార్గంలో నడిచేవారిగా ముందుము కాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీకు దూరంగా ఉన్నారో, మీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారో, మీకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అయా వారితో మీరు మాట్లాడండి, దర్శించండి, గొప్పవారిగా చేయండి ప్రభా. మీ మాటలు వింటూ అయ్యా జీవితాలను మార్చుకుంటా కృప చూపించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ఎంతమంది అయితే భయభక్తులు కలిగిన జీవితాలతో మీ మాటలు వింటూ ముందుకు సాగుతున్నారో వారు గొప్పవారు అగుదురుగాక, దీవించబడుదురుగాక, ఉన్నతమైన స్థితిలో ఉందురుగాక. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని మీరు కలగచేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో మీ బలమైన శక్తి చేత నింపండి. ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చండి. ప్రభా ఇదిగోండి సమాధానం, నెమ్మది, సంతోషాన్ని దయచండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారో అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనుగ్రహాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.